परः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णु शशिवर्णौ चतुर्भुजौ प्रसन्नवदनौ ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणशकः पिङ्गाक्षो वमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनौ मारुतिं नमत राक्षसान्तकम्। श्री हनुमान गुरुदेवुलु नायक पलिकिन सीताराम कथा हे पलिकद सीताराम कथा। ओ निशाचर वनितल्लारा लोक विरुद्धपु माटलिकेला। ओ निशाचर मनितल्लारा लोक विरुद्धपु మాటలికేలా। మేము మానవులము మీరు దానవులు మీరాజుకునే భార్యగాతగను। మేము మానవులము మీరు దానవులు మీరాజుకునే భార్యగాతగను। పతియే దైవము సతికి సర్వము చెదరని బంధము అది మా ధర్మము। పతియే దైవము సతికి సర్వము చెదరని బంధము అది మా ధర్మము। అని పల్కె సీత దీన స్వరమున అని పల్కె సీత దీన స్వరమున రాక్షస వనితల క్రూర వలయమున। శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికదా సీతారామ కథ।
వధింపుడు మీ శ్రమ తొలగు నను భక్షింపుడు ఆకలి తీరు నను వధింపుడు మీ శ్రమ తొలగు నను భక్షింపుడు ఆకలి తీరు నన్ను హింసించి వధించి వేసినను దశకంఠుని వరింపనల్లను నన్ను హింసించి వధించి వేసినను దశకంఠుని వరింపనల్లను ఏ మాత్రము మీ మాటలు వినను ఏ నాటికి మీ మాయల పడను ఏ నాత్రము మీ మాటలు వినను ఏ నాటికి మీ మాయల పడను ఏ మాత్రము మీ మాటలు వినను ఏ నాటికి మీ మాయల పడను అని పల్కె సీత దీన స్వరమున అని పల్కె సీత దీన స్వరమున రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికదా సీతారామ కథ. ఆ రకంగా భోరును మనం విలపించింది. రాముడికి మొరబెట్టుకుంది, రామా ఎక్కడున్నావయ్యా, ఈ సీతను రక్షించకపోతే నీకు దక్కదయ్యా, ఇంకా 2 నెలలు ఉంది, నీ గురించి 10 నెలల నుంచి 1000 కళ్ళతో ఎదురు చూసి విసిగిపోయాను, ఈ మాటలు వినలేకపోతున్నాను భోరును మన ఏడ్చింది తల్లి. రాముడికి మొరబెట్టుకుంటోంది. ఏమంటోందంటే, ఓ రామ లక్ష్మణ వినరాదా ఈ సీత కథ కష్టాలే కదా. ఓ రామ లక్ష్మణ వినరాదా ఈ సీత కథ కష్టాలే కదా. రావణుండు నన్ను హరించినాడు లంకాపురమున బంధించినాడు. రావణుండు నన్ను హరించినాడు లంకాపురమున బంధించినాడు. క్రూర రాక్షసుల నియమించినాడు అడుగడుగున హింసించుచున్నాడు. క్రూర రాక్షసుల నియమించినాడు అడుగడుగున హింసించుచున్నాడు. అని శోకించుచు జానకి తూలెను అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమున. బొట 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 కన్నీళ్లు కార్చింది. భోర్ను మనం విలపించింది. రామా నువ్వు తప్ప నన్ను ఇంకా ఎవరయ్యా రక్షించేది, నువ్వు కాకపోతే ఎవరయ్యా, ఈ సీతని ఇలా వదిలిపెడితే ఎట్లాగయ్యా అని భోరుని మనం ఏడుస్తోంది. ఏమంటోందంటే, ఏ పూర్వ పాప ఫలితమో కాని ఈ పాపాత్ముల పాలబడి తిని. ఏ పూర్వ పాప ఫలితమో కాని ఈ పాపాత్ముల పాలబడి తిని. రఘుకులోత్తముడు నను బ్రోవునని వేచి వేచి వేసారిపోతిని. రఘుకులోత్తముడు నను బ్రోవునని వేచి వేచి వేసారిపోతిని. ఎంతకాలమీ వృధా ప్రయాసము ఆత్మహత్యయే నాకు శరణ్యము. ఎంతకాలమీ వృధా ప్రయాసము
ఆత్మహత్యయే నాకు శరణ్యము అని శోకించుచు జానకి తూలెను అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున రావణుడు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపోవు రావణుడు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపోవు క్రూర రాక్షసులు ఆపై నన్ను హింసించెదరు కసి తీరగను క్రూర రాక్షసులు ఆపై నన్ను హింసించెదరు కసి తీరగను ఈ పాపులచే బలి ఔట కన్నా ఏ విషమో తిని పోముట మిల్నా ఈ పాపులచే బలి ఔట కన్నా ఏ విషమో తిని పోవుట మిల్నా అని శోకించుచు జానకి తూలెను అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథనే పలికదా సీతారామ కథ ఆ రకంగా తన చివరి ప్రయత్నంగా ఆ సీతమ్మ తల్లి తోటి రాక్షస వనితలందరికీ చాలా దీనంగా ప్రార్థించింది. కావాలంటే నన్ను చంపేసేయండి, వధించి వేయండి కండి, ఇలాంటి మాటలతోటి హింసించకండి, నా రాముడే నాకు సర్వస్వని తన పాతివ్రత్య ధర్మాన్ని ప్రకటించుకుంటూ ఎన్ని కష్టాలైనా అనుభవిస్తా, ప్రాణం పోయినా భరిస్తా, కానీ నా రాముడు దూరమై నేను బతకలేనని బొట 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 కన్నీళ్లు కార్చింది. ఆ మాటలు విన్న రాక్షసుల మనసులో పరివర్తన రాలేదు కదా, అమ్మవారి మీద విరుచుకుపడ్డారు. భయంకరంగా హింసిస్తున్న సమయంలో పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే ఆ తెల్లవారుజామున ఆ రాక్షసుల మధ్యన త్రిజట అనే ఒక వృద్ధ రాక్షసు ఒక గాఢ నిద్రలో ఉన్నది. ఈ అరుపులు ఒక్కసారి ఉలిక్కి పడింది, ఒక్కసారి వీళ్ళందరినీ తోసింది. నేను ఇప్పుడు ఒక భయంకరమైన స్వప్నం చూసా. ఆ స్వప్నంలో సాక్షాత్ ఆ వైకుంఠ నారాయణుడే ఈ శ్రీరామచంద్రుడు జగన్మాత మహాలక్ష్మి సీతమ్మ వారిని ఇటువంటి వారికి హాని తలపిస్తే సర్వనాశనం కాబోతోందని, లంకానగరం అంతా కూడా సీతమ్మ వారి కోపాగ్నికి నాశనం కాబోతోందని, రావణాసుడు మృత్యుకూపంలో చిక్కుకుంటున్నాడని, రామలక్ష్మణులిద్దరూ దివ్య రథంపై లంకానగరంపై దండెత్తి వస్తున్నారని, రాక్షసులంతా కూడా గుంపు గుంపులుగా మరణించబోతున్నారని, అదే రాక్షసుల మధ్యన విభీషణుడు మరింత భాగ్యవంతుడై రాజయోగిలాగా వెలిగిపోతున్నాడని, శ్రీరామచంద్రుడు ఒక దూత హనుమంతుల వారు లంకలో ప్రవేశించి సర్వనాశనం చేశాడని, బీభత్సాన్ని సృష్టించాడని, తన స్వప్నంలో ఏదేదైతే చూసిందో అదంతా తోటి రాక్షసులు చెప్పి సీతామాత భూదేవికున్నంత ఓర్పు సహనం అన్నది. ఆ తల్లి శరణు కోరుకుందాం, ఆ తల్లే మనందరినీ రక్షిస్తుంది. తల్లి పక్షాన నిలిచామా బతికిపోతాం, రావణాసుడు పక్షాన నిలిచామా సర్వనాశనం కాక తప్పదని ఆ నారాయణ దర్శన భాగ్యాన్ని పొందినటువంటి ఆ త్రిజట వాక్కు ఫలించింది. రాక్షసుల యొక్క మనసుల్లో పరివర్తన వచ్చింది. ఎప్పుడూ పొందినటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతితోటి వాళ్ళ మనసు మమేకమై తెలియనటువంటి గాఢ నిద్ర స్థితిలోకి ప్రవేశించారు. ఒంటరాలైనటువంటి తల్లి సంవత్సరం గడువులో 10 నెలలు తీరిపోయిన 2 నెలల గడువున్నది. ఈ 2 నెలల గడువులో నా రాముడు రాకపోతే నా గతేమవుతుందని ఆ ఒంటరితనం తల్లిని పీడిస్తున్న సమయంలో హనుమంతుల వారు రామకథను పాడి తల్లి ప్రాణాలు ఏ రకంగా రక్షించారో శ్రీ హనుమాను గురుదేవులు నాయన
పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఓ సీత నీవెంత తెగువనివే మాటకు మాట ఎదురడగలవే. ఓ సీత నీవెంత తెగువనివే మాటకు మాట ఎదురడగలవే. నిన్ను కోరుకొను లంకేశ్వరుని కాదని గలిగేయు బ్రతికియుంటివే. నిన్ను కోరుకొను లంకేశ్వరుని కాదనగలిగేయు బ్రతికియుంటివే. ఎంతకు నీవు మాకు లొంగవని వెంటనే పోయి విన్నవింతుమని. ఎంతకు నీవు మాకు లొంగవని వెంటనే పోయి విన్నవింతుమని. కావలి ఉన్న రాక్షస వనితలు కావలి ఉన్న రాక్షస వనితలు కొందరు గడలిరి రావణు కడకు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల త్రోసి. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల త్రోసి. కావలనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు. కావలనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు. దారుణమైన కలగంటి నేను దానముల కది ప్రళయమేను. దారుణమైన కలగంటి నేను దానముల కది ప్రళయమేను. అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే ఈ రాక్షస వనితలంతా కూడా రావణాసుడు ఒక ఆజ్ఞ ప్రకారంగా అమ్మవారి మీద పడి ఒక్కసారి విరుచుకుపడి తల్లిని నానా రకాలుగా హింసిస్తున్నారు, వేధిస్తున్నారు, అవమానిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఒక్క తోపు దోసిన త్రిజట తోసి, ఇప్పుడే నేను ఒక తెల్లవారుజామున ఒక భయంకరమైన కళను చూశాను. ఆ కళలో ఆ వైకుంఠ నారాయణుడు ఏ రకంగా వస్తున్నాడు, లంకానగరం యొక్క పరిస్థితి ఎలా మారిపోతోంది. సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనము ఇవన్నీ కూడా మన జీవితంలో ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ రకమైన అజ్ఞానంతో కొట్టుకుంటూ ఉన్నా, ఏ క్షణం ఎలాగా ఆ వెలుతురు వస్తుందో, జ్ఞానం కలుగుతుందో, ఆ చీకటులు తొలగిపోతాయో తెలియదు. అందుకే నిరంతరం ఆ సాధన చేస్తూనే ఉండాలి. ఆ సాధన చేయటం వల్ల, మంచి సాంగత్యం ఉండటం వల్ల మనకి ఎప్పుడూ తెలియకుండానే మనలో ఉన్న దుర్గుణాలు తొలగిపోతూ ఉంటాయి, మంచి లక్షణాలు వస్తాయి, మంచి భావనలు వస్తూ ఉంటాయి. అది ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే వాళ్ళ జీవితంలో మార్పు ఖచ్చితంగానే వస్తుంది. వచ్చి వాళ్ళ జీవితం ఆనందమయం అవుతూ ఉంటుంది. అలాగ రాక్షసుల మధ్యన పుట్టినా సరే, ఆ తల్లి పక్కన కూర్చుని వేధిస్తున్నటువంటి సమయంలో కూడా ఆ తల్లి జాలి చూపులు ఎప్పుడు ఈ రాక్షసు మీద పడి ఉంటాయో తెలియదు. ఉన్నట్టుండి ఆవిడకి ఎటువంటి యోగ్యత కలిగింది, ఆ రామదర్శనాన్ని పొందింది. రామదర్శనాన్ని పొందిన వెంటనే మాయ తొలగింది, లోకంలో ఏది సత్యమో గ్రహించగలిగింది. అంతేకాకుండా ఈ రాక్షసుల్లో కూడా పరివర్తన తీసుకురావటం జరిగింది. రామ రావణ సంగ్రామం జరుగుతున్న సమయంలో అందరూ రాక్షసులంతా కూడా మరణిస్తూ ఉంటే ఇంకా కుంభకర్ణుని లేపుతున్న సమయంలో కుంభకర్ణుడు లేచాడు. నన్ను ఎందుకు ఇలాగ, ఆయనకు ఒక వరం ఉన్నది, 6 నెలల తిండి 6 నెలల నిద్ర. ఆ దానికి ఎప్పుడైనా ఆఘాతం కలిగిందంటే ఇంకా వెంటనే ఆయనకు మృత్యు వచ్చినట్టే.
అంటే 6 నెలలు తినాల్సిందే, ఆగటానికి లేదు. 6 నెలలు పడుకోవాల్సిందే, లేవటానికి లేదు. మధ్యలో లేచాడా ఇంకా అదే ఆఖరి నిద్ర అవుతుంది. ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. ఇంకా 6 నెలల నిద్ర కూడా గడియ, ఇంకా ఆ గడువు ఉన్నది, ఇంకా గడియలు ముగియలేదు, నన్ను ఎందుకు అర్ధాంతరంగా లేపారు, ఇంకా నాకు ప్రాణం మీదకి వచ్చినటువంటిది ఉంది. ఏంటి పరిస్థితి అంటే, ఇలాగా మన శత్రువు రాముడు మన లంకానగరంపై దండెత్తాడు, లక్షల కొద్ది మన రాక్షసులను వధించి వేసేస్తున్నా అంటే నిష్కారణంగా రాముడు ఎవరి జోలికి వెళ్ళడని నేను చెప్పాను అన్నగారికి, వినలేదు. కాకపోతే రాక్షసుల్లో కూడా ఆ గుణం చూడండి, భాతృ ప్రేమ ఎంత గొప్పదో. రామాయణం ప్రేమ గురించి వర్ణిస్తూ ఉంటుంది. అందరూ కలిసి ఉండాలనే చూపిస్తూ ఉంటుంది, ఎవరు విడిపోకూడదు, కలిసి ఉంటేనే అందరికీ భాగ్యం కలుగుతూ ఉంటుంది. మనిషి పుట్టడానికి అందరినీ కలుపుకుని నడపటానికి. అలాగా ఆ కుంభకర్ణుడు రావణాసుడి దగ్గరికి వచ్చాడు, నన్ను అర్ధాంతరంగా నిద్ర లేపావు, ఇంకా నేను బతుకుతానో బతకనో నాకు తెలియదు, అందున రాముడితోటి యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, మరణం తప్ప ఏం ఉండదు, కాకపోతే యుద్ధంలో మరణిస్తే మోక్షం, ఈ రకంగా అయినా నా తనువు చాలిస్తాను. అసలు నేను ఒక విషయం చెప్తాను, మహాసాధ్వి సీతమ్మను అపహరించి తీసుకొచ్చావు, ఆనాడే చెప్పాను నువ్వు చేసేది తప్పని, వినలేదు. పోనీ నీ కోరిక తీరిందా? ఇంతమంది ప్రాణాలని పనంగా పెట్టావు నీ తుచ్చమైన కోరిక గురించి, అదన్నా తీర్చుకోగలిగావంటే నువ్వు కామరూపుడు కదా, ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి వాడి కదా. మరి మారువేషంలోనా వెళ్ళి కనీసం నీ కోరిక తీర్చుకుని ఉంటే మా చావుకు పోనీలే, ఆయనకు ఒక తృప్తిగా తెచ్చేవాళ్ళం, ఆయన కోరిక నెరవేరింది, పాపం వల్ల మేము చావాల్సి వస్తుంది అని అనుకుంటామంటే రావణాసుడు చెప్పాడు, ఆ వేషం కూడా వేసాడు. రాముడిలాగా వేషం వేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ తల్లి కనపడింది. ఆవిడ వేషం వేసుకుంటేనే గుణం మారిపోతుంది, ఆ రాముని పట్టుకుంటే మన జీవితం ఎంత గొప్పగా మారిపోతుంది. అలాగా ఆ సీతమ్మ వారి దృష్టి అక్కడ పడిందో లేదో, ఆ రామస్మరణ ఆవిడ చెవిలో పడిందో లేదో, రాక్షసుల్లో ఆ త్రిజటికి ఆ రాక్షస ప్రవృత్తి పూర్తిగా నశించింది, రామ దర్శనాన్ని పొందింది. అందుకని నిరంతరం మనం పారాయణం చేయటమే కాదు, నిరంతరం వినేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. చేయటం వల్ల ఆ ధ్వని మనసులోకి వెళ్ళాక ఏ క్షణం ఎలా మారిపోతుందో రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం.